ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు టామ్ అండ్ జెర్రీ కంటే మించిపోయారు. గౌరీ గారు, శ్రావణి సంధ్యలు జాబ్స్ లో సెటిల్ అయిపోయారు కాబట్టి ఇక మంచి సంబంధాలు చూడడం స్టార్ట్ చేద్దాం. అకి, శ్రావణి సంధ్య కన్నా ముందు గౌరీ గారి కథ పెళ్లి చేసుకోవాలి. అవునన్నయ్య, నీకు పెళ్లి కాకుండా మేమెలా చేసుకుంటాం? హొరేయ్, మీరు సింకులో ఉన్నారో నాన్ సింకులో ఉన్నారో నాకేం అర్థం కావట్లేదురా. నేను గౌరీ గారి పెళ్లి గురించి మాట్లాడితే మీరు నా పెళ్లి టాపిక్ తీస్తారేంట్రా? మీకు పెళ్లి జరిగితేనే కదా మా పెళ్లి జరిగేది. అంటే పెద్దవాళ్ళు చేసుకున్నాకే చిన్నవాళ్ళు చేసుకోవాలి అంటున్నాడన్నయ్య. వీడు చిన్నోడు ఎరా, అంతేనా? మీరు అన్నది అలా లేదురా. మీరు పెద్ద స్పీడ్ బ్రేకర్లా ఉన్నారు, కాస్త అడ్డు తప్పుకోండి అన్నట్టుంది. కరెక్ట్ శంకర్ గారు, నాకు కూడా అలానే అనిపిస్తుంది. థ్యాంక్ యూ రవి, నువ్వు నాకు ఫుల్ సపోర్ట్ ఉండాలి. అకి, ఏ ముహూర్తాన నీకు పెళ్లి జరిగిందో కానీ ఆ అందరికి పెళ్లి గాలి మళ్ళిందబ్బా. శంకర్, రండి సార్, మంచి టాపిక్ రన్ అవుతుంది. శంకర్, నీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలి. పదండి సార్, రండి. ఏమైందండి సార్? ఎందుకు కంగారుగా నన్ను బయటికి తీసుకొచ్చారు? మీ ఇద్దరు ఎందుకంత సైలెంట్గా ఉన్నారు? ఏంటి, ఆ రాకేష్ గారు మళ్ళీ ఏమైనా ప్లాన్ చేశాడా? చూడండి, గౌరీ గారికి ఏం కాకూడదనే ఒక్క ఆలోచనతోనే వాడిని వదిలేశాను. ఆడు గనక ఈసారి ఎవరికైనా ప్రమాదం తలపెట్టాలని చూశాడనుకోండి, ఏసి పారేస్తాను. అప్పుడు గాని వాడితో మీకున్న శత్రుశేషం పోదు. లేదు శంకర్, ఆ శత్రుశేషం రాకేష్తోనే ముగిసిపోదు. మరి రాకేష్కి ఒక చెల్లెలుంది సార్. హో, ఈ ట్విస్ట్ కూడా ఉందా? అయినా ఆ అమ్మాయి గురించి మీరిద్దరూ ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఆడపిల్లే కదా, ఆ అమ్మాయి వల్ల మనకేమీ ఇబ్బంది ఉండదండి. నో శంకర్, తను ఆడపిల్లే అయినా జలంధర్ కూతురు. తండ్రి పగని తను కూడా పంచుకుంది. కుట్రలు కుతంత్రాలు చేయడంలో తండ్రినే మించిపోయింది. ఇన్నాళ్ళు రాకేష్ వెనకుండి ఇంత కుట్ర నడిపించింది తనే సార్. ఇన్ని రోజులుగా అబ్రాడ్లోనే ఉంటుంది. ముందుగా అన్నని రంగంలోకి దించింది. అనుకున్న ఫలితం రాకపోయేసరికి తనే ఇప్పుడు ఇండియాకు వస్తుంది. ఆ జలంధర్ గాడు చచ్చి బతికాడు. లేదంటే నేనే కస పొడిచేసి చంపి పాడేసుండేవాణ్ణి. అయినా ఆడేవాడండి బాబు, ఆస్తులు పంచినట్టు పగా ప్రతీకారాలు పంచాడు. అయినా ఈ పిల్లలకైనా బుద్ధి ఉండాలి కదా. సరే, ఆ రాకేష్ గాడు అంటే మగాడు, తండ్రి పగా ప్రతీకారాన్ని పంచుకొని తిరుగుతున్నాడంటే ఓకే. ఈ పిల్లకేమైంది? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా? ఆడపిల్ల, పెళ్లి చేసుకుని హాయిగా పిల్లల్ని కానీ సంసారం చేసుకోవచ్చు కదా. ఆ జలంధర్ తన కూతురికి ఎంతలా విషమిక్కించాడో అర్థమవుతుంది శంకర్. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ అమ్మాయి చాలా డేంజరస్ అంట. రాకేష్ కూడా ఆ అమ్మాయి చేతిలో కీలుబొమ్మ. రాకేష్ గాడి కుట్రల్ని తిప్పికొట్టడం పెద్ద టాస్క్ అయిపోయిందంటే ఆ అమ్మాయిని ఎదుర్కోవడం ఇంకా పెద్ద సమస్య అవుతుంది అనిపిస్తుంది. ఇది మనందరం మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం సార్. ఎవరైనా కానీ ఎంతమందైనా రాని బాబాయ్, మనం ఫేస్ చేద్దాం. ఆవిడ గారు వచ్చి మన గురించి స్టడీ చేసి ప్లాన్ చేసే లోపే ఆవిడకి రిటర్న్ టికెట్ కన్ఫర్మ్ చేద్దాం. అక్కడే నువ్వు తనని తక్కువ అంచనా వేశావు శంకర్. ఆ అమ్మాయి మనం ఊహించినంత అడ్వాన్స్డ్గా ఉంది.
నాకు తెలియకుండా ఇక్కడ విషయాలన్నీ ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారా? అది కాదు బాస్, మేడం ఫోన్ చేస్తేను. ఫోన్ చేసి అడిగితే అన్నీ చెప్పేస్తారా? ఈడియట్స్. తన ఇండియా వస్తుంటే నాకు టెన్షన్గా ఉందిరా. మేడం మీ చెల్లెలే కదా బాస్, మీరెందుకు ఎంత భయపడుతున్నారు? నా చెల్లెలేంటో నాకు తెలుసు కాబట్టే ఈ భయం అంతా. తను అనుకున్నట్టు జరగకపోతే తనెవ్వరినీ లెక్క చేయదు. తను చెప్పింది చేయకపోతే ఎవ్వరినీ వదలదు, అన్ననైనా సరే. లగేజ్ తీసుకుంటా. మేడం చెప్తున్నారు బాస్. హాయ్ అన్నయ్య. హాయ్ మాయా. ఏమైందన్నయ్య, చాలా డల్గా ఉన్నావు? ఇండియా ఫుడ్ పడట్లేదా నీకు? ఎనీహౌ బ్లెస్ మీ అన్నయ్య. లే, రే, మేడం ఇంత సాఫ్ట్గా మాట్లాడుతుంటే బాస్ ఏంట్రా అంత బిల్డప్ ఇచ్చాడు? ఆల్వేస్ బీ హ్యాపీ మై డియర్ సిస్టర్. హ్యాపీగా ఎలా ఉంటాను? నాన్న పగ తీరి తన ఆత్మకు శాంతి చేకూరే టైం వచ్చిందని పక్కాగా ప్లాన్ చేసి నేను ఇండియాకి పంపిస్తే ఏం చేసావు? ఫూల్ లాగా వర్ధన్ ఫ్యామిలీ చేతిలో ఓడిపోయావు. తెలివిగా డీల్ చేస్తున్నాను అనుకుని దొరికిపోయావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.